అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో మనం ఈరోజు స్టార్ట్ చేస్తే, ఇక మెజారిటీ స్థానాల్లో గెలవాలి, బూత్ స్థాయి నుంచి పని చేయాలి, రాష్ట్ర నేతలకు కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేసినటువంటి ప్రధాన అంశంగా చూడొచ్చు. అక్కడ మెయిన్గా మనం చూస్తే సో ప్రతిది కూడా ప్రతి స్థానాల్లో కూడా గెలవాలి అనేటువంటి నిబంధనతోటి అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా మనం చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం మనం అంశంలోకి పరిగణలోకి తీసుకుంటే, ప్రతి స్థాయిలో బూత్ స్థాయి కమిటీకి సంబంధించినటువంటి ప్రతి స్థాయిలో కూడా లోక్సభ స్థానాలకు సంబంధించి సమన్వయకర్తలతో దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు డిస్కస్ చేశారు. ఏంటంటే ప్రతి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దాంతోపాటు తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ఇతర నేతలు కూడా ఈ యొక్క లోక్సభ స్థానాల సమన్వయకర్తల భేటీకి సంబంధించినటువంటి ప్రధాన డిస్కషన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో మరి దీనికి సంబంధించి అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు మంత్రులు అలాగే నేతలతో కూడా ఈ యొక్క భేటీ నిర్వహించారు. ప్రతి లోక్సభ స్థానం కూడా కైవసం చేసుకోవాలి, ప్రతి లోక్సభ స్థానంలో కూడా కాంగ్రెస్ జెండా పాతాలి అనేటువంటి నిబంధనతోడైతే ఈ యొక్క స్థాయి అయితే కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకోవాలి, ప్రతి కార్యక్రమం కూడా చూసుకోవాలి, ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచాలి, దాంతోపాటు ప్రతి స్థానం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేటువంటి దిశానిర్దేశం చేసినటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. మరి మరొక అంశం చూద్దాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం. 18 వరకు నామినేషన్ల స్వీకరణ, పోటీ ఉంటే 29న పోలింగ్, 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక 18 వరకు నామినేషన్ల స్వీకరణ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మనం చూస్తున్నాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు రంగం సిద్ధమైంది. దేనికి? పోలింగ్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశం చూస్తే 18 వరకు నామినేషన్ల స్వీకరణ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు పోటీ ఉంటే 29న పోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి యొక్క అంశంగా చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. ఇక మధ్యంతర నివేదికలు అనేటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. ఇక ధరణి కమిటీ సమావేశ వివరాలు వెల్లడిస్తున్న కోదండరెడ్డి, చిత్రంలో సునీల్ కుమార్, లచ్చిరెడ్డి అనేటువంటి యొక్క అంశంగా చూడొచ్చు. ఇక భూ సమస్యల సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయి సమస్యలన్నిటిపైన అధ్యయనం చేయాలి అనేటువంటి అంశం చూడొచ్చు. ఇక త్వరలో విధి విధానాల ఖరారు, తొలి భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్ వెల్లడించినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక భూ సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధించి క్షేత్రస్థాయి సమస్యలన్నిటిపైన అధ్యయనం చేసినటువంటి యొక్క అంశంగా చూడొచ్చు. ఇక మరొక అంశం చూద్దాం. పల్లె స్థాయిలో వాతావరణం అంచనాలు 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి ఐఎండి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి చేసినటువంటి అంశంగా చూడొచ్చు. ఏబిఎన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఇక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా. ఇక్కడ చూస్తున్నాం, రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం అవుతుంది. 150 కోట్ల విలువ చేసే భూమిలో ఇక్కడ చూడొచ్చు, భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు పడతా ఉన్నాయి. ఘట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల ఆక్రమాలపై విచారణకు డిమాండ్ చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. మనం చూస్తున్నాం, రోడ్డుకు సేకరించిన భూమి కూడా అన్యాక్రాంతం అవుతుంది. 150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట వేసినట్టుగా చూస్తున్నాం. అది కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో ఈ యొక్క అక్రమాలకు తెరలేపుతున్నారు అనేటువంటి అంశంగా కూడా చూడొచ్చు ఇక్కడ. ఇక ధరణికి సంబంధించి చూద్దాం. ధరణి నిషేధిత జాబితాలో భూములు మాయం. ధరణి పోర్టల్ వచ్చాక ఆక్రమణలు నిషేధం నుంచి పట్టా భూమికి మార్పు, వాటి నుంచి 1000 కోట్ల భూకుంభకోణాలు, ప్రభుత్వ గుర్తింపు. ధరణి కమిటీ దృష్టి, ఆయా భూములు వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం చేశారు. అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం చూడొచ్చు. ఇక మరొక అంశం చూద్దాం. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది.
కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం. రైట్, ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం. మెయిన్గా మనం చూస్తే ఏబిఎన్లో ఉన్నటువంటి యొక్క ప్రధాన అంశాలు మనం చూస్తే ప్రధానంగా ఇచ్చినటువంటి రైట్ అభివృద్ధి, అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారనేటువంటి యొక్క అంశంగా ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ మెయిన్గా మనం హైలైట్గా చూస్తే కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం. గిరిజనులకు ఎంతో చేశాం, అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు మనకున్నాడు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి అంశం చూడొచ్చు. సో మరి వర్క్ చేసినా కూడా మమ్మల్ని ఓడించారు, మాకు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్ గెలిపించారు కానీ పనిచేసిన వాళ్ళు నమ్మలేదు అనేటువంటి మాటలు చెప్పినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. సో మరి నిన్న జరిగినటువంటి కార్యకర్తలే ఓడించారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థిని మార్చమన్న వినలేదంటూ డోనకల్ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి. మానుకొండ సన్నాహక భేటీలో కడియం శ్రీహరి వెల్లడి చేసినటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. సమస్యల మతమా తేల్చుకోవాలని ప్రజలకు చెబుతాం. మత ప్రాతిపాదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగ వ్యతిరేకం. హిందుత్వ అంశం ఆ పార్టీ సొత్తు కాదని వివరిస్తాం. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇండియా కూటమి ప్రచారం. రామమందిర ప్రారంభానికి వ్యూహాత్మకంగా దూరం. 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అనేటువంటి మాట సీనియర్ నేతలు కూడా చెప్తున్నటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక మిగిలిన ఇద్దరు రాజీనామా బాటలో. వైతొలిగే యోచనలో టీఎస్పీఎస్సీ సభ్యులు కమిషన్ చైర్మన్ పదవి కోసం ఢిల్లీలో కూడా బాహటంగా ఎత్తులు వేసినటువంటి అంశంగా చూడొచ్చు. రైట్, ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ధరణి సమస్యలను కూడా సెట్ చేస్తాం. ఆ తర్వాత చట్ట సవరణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పెండింగ్ లో ఉన్న 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు, వాటిని పరిష్కారం చూపనున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక సమస్యలపై కూడా చర్చించిన ధరణి కమిటీ త్వరలో గవర్నమెంట్ కు పలు సిఫారసులు, అటవీ వక్ దేవాదాయ సర్కార్ భూముల పైన కూడా ఓ రిపోర్టు ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో ధరణికి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే ధరణిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సెట్ చేస్తాం. దానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లకు సంబంధించి పరిష్కారం కూడా చూపిస్తాం. దాంతోపాటు ప్రతి సమస్య అంటే భూమికి సంబంధించినటువంటి ధరణిలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చుతాం. ప్రతిదీ కూడా క్లియర్ చేస్తామనేటువంటి నిబంధన కూడా ఇచ్చినటువంటి అంశంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లో ఎక్కువ అనేటువంటి మరొక అంశం చూస్తున్నాం. అదనంగా రికార్డులోకి ఎక్కిన 6.50 లక్షల ఎకరాలు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు చేశారు. పాస్బుక్స్ లో విస్తీర్ణాన్ని వివరించాలంటున్న నిపుణులు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాల్ అని వెల్లడి చేసినటువంటి యొక్క అంశంగా ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక మనం చూస్తున్నాం గొప్పగా పనిచేసిన ప్రజలు తిరస్కరించారని కూడా కేటీఆర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ప్రజలు చేశారు అంటే మేము కరెంట్ ఇచ్చాం 24 గంటలు, దాంతోపాటు వాటర్ కూడా ప్రతి ఇంటికి వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఫెసిలిటీ, రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చాము కూడా. అయినా కూడా ప్రజలకు మేలు చేసినా కూడా మమ్మల్ని తిరస్కరించారు, మమ్మల్ని కాదని కాంగ్రెస్కి ఓటేశారని చెప్పి కూడా మాట్లాడేటువంటి మాటలు చూస్తున్నాం. ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేటోడు అంట బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇమేజ్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడేటువంటి మాటలు చూస్తే కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా, అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుందని ప్రశ్న వేసినటువంటి అంశం చూస్తున్నాం. అంటే మేము అధికారంలోకి వస్తే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధించి గెలిచి మేము బీజేపీ జెండాను తెలంగాణలో పాతితే ఖచ్చితంగా మేము కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేవారు అనేటువంటి ప్రస్తావన కూడా చేస్తాను. దేని గురించి అంటే కాళేశ్వరం గురించి డిస్కస్ చేశారు. దాంతోపాటు అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుందని కూడా ఈ యొక్క ప్రస్తావన చేసినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి మనం చూద్దాం.
రైట్. ఇక అసంతృప్తి, అసమ్మతి బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ పై శ్రేణుల ఆగ్రహం చూసాం ఇప్పుడు మనం ఇంతకుముందు. సో పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను మార్చకపోవడం ఒక ఎత్తు. దాంతోపాటు ఉన్నటువంటి అసమ్మతి సెగలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం కూడా ఒక ఎత్తు. పార్టీ ముందుకు రాకపోవడం కూడా దీనికి ఒక కారణం అని కూడా చెప్పినటువంటి లీడర్లు, నేతలు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే పార్టీ కార్యనిర్వాహక సన్నాహక సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయాలు డిస్కషన్ చేసినటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. రైట్. మరొక అంశం చూద్దాం. రైట్, ఇక్కడ చూద్దాం. ఈ రేస్ కేటీఆర్ మెడకు ఈ రేస్ అంట. ఐఏఎస్ అరవింద్ వ్యాఖ్యలతో విచారణ చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆయన్ను ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతున్నారు. ఈ రేస్కి సంబంధించి ఆల్రెడీ ఒక నేతకి 55 కోట్లు కూడా ఇచ్చాము, ఇంకా అడ్వాన్స్ ఇచ్చాము. సో మరి ఇంకా 55 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా మేము నివేదిస్తామని కూడా ఈ రేస్కి సంబంధించినటువంటి ఆ యొక్క కమిటీ అయితే నివేదిక ఇచ్చినటువంటి అంశం చూస్తాం. ఇప్పుడు ఈ రేస్ అయితే తెలంగాణలో అయితే లేదు, క్యాన్సిల్ చేసినటువంటి అంశంగా చూడొచ్చు. రైట్. ఇక బీఆర్ఎస్ కాదు బీజేపీ లోక్సభలో కొట్లాడాల్సింది ఆ పార్టీతోనే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కాదు. రాష్ట్ర పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లకు ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. సో చూసాం. సో కాంగ్రెస్కి సంబంధించి చూస్తే ఒకవైపు ఏమో పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం. దానికి సంబంధించి కసరత్తులు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి మేమే బాగా వేయాలి, దాన్ని కూడా మేమే కైవసం చేసుకోవాలని కూడా చూస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. సో మరి ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం నేతల్ని మార్చకపోవడం, తర్వాత దిశానిర్దేశం కరెక్ట్ చేయలేకపోవడం. సో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇబ్బందికరంగా అయింది కాబట్టి ప్రజలు కొంచెం దూరం పెట్టారు అనేటువంటి ప్రస్తావన కూడా కార్యనిర్వాహక సన్నాహక సమావేశంలో కూడా కేటీఆర్తో ప్రస్తావన చేసినటువంటి, అంటే నేతలు అలాగే కార్యకర్తలు కూడా ప్రస్తావన చేసినటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. సో మరి చూసాం. మరి కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేద్దామని చెప్పి కూడా చెప్పినటువంటి అంశం చూస్తున్నాం. దాంతోపాటు మెయిన్గా ప్రధానంగా అన్ని పార్టీల దృష్టి అయితే లోక్సభ ఎన్నికల వైపు అయితే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.